నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. కేటీఆర్ నిన్న తెలంగాణ గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతున్న ఒకసారి అది చూద్దాం. తెలంగాణ భవన్కి కాంగ్రెస్ తల్లి, రాహుల్ తండ్రి విగ్రహాలు, గవర్నర్ నోట అబద్ధాలు అసత్యాలు. హస్తం పార్టీ ప్రెస్ మీట్ల ప్రసంగం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ చేసిండు గవర్నర్ ప్రసంగం పైన. మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈ వీడియోకి సంబంధించి పూర్తి డీటెయిల్గా చూద్దాం. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను సెక్రటరియట్ వద్ద పెట్టి ఏదో తెలంగాణను ఉద్ధరించినట్లు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను అంటే కాంగ్రెస్ తల్లి, తెలంగాణ తల్లిని సంబంధించి కేటీఆర్ కాంగ్రెస్ తల్లి అంటున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియట్లో ఏర్పాటు చేయడం అసలు బీఆర్ఎస్కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళు రూపొందించిన విగ్రహం వేరు, తెలంగాణ భవన్లో ఉన్న విగ్రహం వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ తల్లి విగ్రహం వేరు. సో తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లి అని మామూలుగా కేటీఆర్ ఎద్దేవా స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాంగ్రెస్ తల్లి, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియట్ బయట ఉంది, సెక్రటరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. దాని గురించి ఆయన ఈ విధంగా అంటున్నాడు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ తల్లిని, రాహుల్ తండ్రిని తిరిగి గాంధీ భవన్కు పంపిస్తామని పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ గవర్నర్ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ చూస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ తల్లిని, రాహుల్ తండ్రిని తిరిగి గాంధీ భవన్కి పంపిస్తాం అంటే కేటీఆర్ ఖచ్చితంగా చెప్తుండో గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న పలంగా ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశం ఉంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుందనే ధీమాలో కేటీఆర్ ఉన్నాడు. వాస్తవానికి ఎన్నికల ముందు స్ట్రాటజీ ఉంటుంది, ఉన్న పలంగా అయితే ఎన్నికలు రావు. ఎన్నికలు వచ్చే ముందు ఏ ప్రభుత్వం అయినా తీసుకునే వైఖరి వేరే విధంగా ఉంటుంది. మనం చూసుకుంటూ ఉంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఏ గవర్నమెంట్ టెన్యూర్ అయినా 10 years ఉంటుంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం రాదు ఇంకా అనే ఒక డైలమా ఈ రోజున్న సిచ్యువేషన్ ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో ఫ్రీ బస్సు ఇస్తుంది, ఫ్రీ కరెంట్ ఇస్తుంది, మన ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసినారు. కానీ పెన్షన్ ఇవ్వట్లేదు, ఫేజ్ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. పెన్షన్ సంబంధించి 2000 ఉంది, ఇంకా 4000 చేయలేదు. సో ఇవన్నీ కూడా ఎన్నికల నాటికి కొద్ది గొప్ప చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కొద్దిగా కాకుండా గొప్పగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పుడున్న సిచ్యువేషన్ పరంగా అనుకూలత వస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటే, అంటే మెజారిటీ ప్రజలు కోరుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కానీ కేటీఆర్ ఏమంటుండు, ఖచ్చితంగా మేమే అధికారం మాదే వస్తుంది, మా గవర్నమెంట్ రాగానే సెక్రటేరియట్లో ఉన్న విగ్రహాన్ని అక్కడ నుంచి తీసేస్తాము, సెక్రటేరియట్ బయట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని దాన్ని కూడా తీసేస్తాము అని. వాస్తవానికి రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ బయట పెట్టినారు, దాంట్లో తప్పేముంది? సెక్రటేరియట్ బయట రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ప్రధాని, దేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబ సభ్యుడు, ఆయన ప్రధానిగా చేసిండు, ప్రజాసేవలోనే ఆయన చనిపోవడం కూడా జరిగింది. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటికీ కూడా రాజీవ్ గాంధీ ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కాకుండా దేశం కోసం ప్రాణాలు వదిలేసినటువంటి వ్యక్తి. ఆయన విగ్రహం పెట్టడంలో తప్పలేదు. ఆయన ప్రధానిగా అనేక సేవలు, టెక్నాలజీ రంగంలో కూడా ఆయన అధునాతన తీసుకొని రావడం కూడా జరిగింది. సో రాజీవ్ గాంధీ విగ్రహం కూడా మేము గాంధీ భవన్కి పంపిస్తామని కేటీఆర్ అంటుండు. సో ఇలాంటి వ్యాఖ్యల గతంలో అధికారం కోల్పోవడానికి కూడా ఇలాంటి వ్యాఖ్యల నిదర్శనం. కేసీఆర్ ఏ ఒక్క ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి ఆమె విద్యాశాఖ సమీక్ష జరిగినప్పుడు ఆమెకే అనుమతి లేదంట అక్కడ మీటింగ్లోకి. సో అలాంటి సిచ్యువేషన్ గతంలో ఉండే. సో ఇలాంటి వ్యాఖ్యల వల్లనే అధికారం కోల్పోయినారు బీఆర్ఎస్ కానీ కేటీఆర్. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నదే, రాహుల్ తండ్రిని తిరిగి గాంధీ భవన్కి పంపిస్తామని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మళ్ళీ గాంధీ భవన్కి పంపించేస్తాము. బుధవారం మీడియాతో మాట్లాడిండు కేటీఆర్. గవర్నర్ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోట అబద్ధాలు, అర్ధసత్యాలు, అసత్యాలు చెప్పించిందని ఆయన దిగజార్చిందని ఆయన అన్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ల గవర్నర్ ప్రసంగం ఉందని విమర్శించారు. ఇక కొత్త విషయాలు, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారెంటీలపై స్పష్టత ఇస్తారని, 15 నెలలు పేలవమైన పరిపాలనపై పశ్చాత్తాపం చేసుకుంటున్నారని ఆశించామని, కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యంతో రాష్ట్రంలో రైతులు అరిగోస పడుతున్నారని, పంటలు ఎండిపోతున్నాయని, 480 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. సో ఖచ్చితంగా ఏ ప్రభుత్వంలో అయినా రైతులకు కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. కష్టాలు రైతులకు తీరే అవకాశం ఉంటుంది, వాళ్ళు కష్టపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ కేటీఆర్ చెప్తున్నటువంటి లెక్కలు 480 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులు అని. గతంలో ఇక్కడ ఆత్మహత్యలు జరిగినాయి, గతంలో కూడా అనేక ఆత్మహత్యలు జరిగినాయి. ముఖ్యంగా రైతులకు బేడీలు వేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో.
కేసీఆర్ పై ద్వేషంతోనే మేడిగడ్డ బ్యారేజ్ని 15 నెలలుగా రిపేర్ చేయకుండా ఎండబెడుతున్నారు. ఇక గోదావరి పరివాహకంలో పంటలు ఎండిపోతున్నాయని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే కాంగ్రెస్ ఒక్క ఏడాదిలోనే 1.62 లక్షల అప్పు చేసిందని అన్నారు. అయినా ఒక కొత్త పథకాన్ని కొత్త ప్రాజెక్టును ప్రారంభించలేదని విమర్శించారు. నిజంగా ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా శంకుస్థాపన చేసేది ఉంటే ఇంకా అనేక ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఇక్కడ 2000 పెన్షన్ని 4000 ఎందుకు ఇస్తలేరు అంటే బడ్జెట్ పరంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి మిగులు బడ్జెట్, అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ వేరు, ఇప్పుడున్నటువంటి బడ్జెట్ వేరు. అనవసరంగా రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ చేసిండో ఎంత చేసినప్పటికీ కూడా పూర్తిగా చేయలేదని ఒక వాదన ఉంది. టెక్నికల్గా చాలా మందికి చేయాల్సి ఉంది. సో అంతకుముందుకే 1 లక్ష రుణమాఫీ జరిగింది, మళ్ళీ 2 లక్షలు ఇంకొక 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయడం జరిగింది. సో మొత్తం రుణమాఫీకే కేటాయించకుండా పెన్షన్లు చేస్తున్నారు కదా, ఆ పెన్షన్కి సంబంధించి 2000 పెన్షన్ని 4000 పెంచితే బాగుండేది. చాలామంది 4000 ఇంకిస్తలేరు అని అంటున్నారు. వాస్తవానికి 4000 వస్తాయి పెన్షన్ అనే ఆశతో కూడా చాలామంది ఓట్లేసి ఉండొచ్చు. సో అది పెద్ద మైనస్ పాయింట్గా మారింది. సో త్వరలోనే ఈ 4000 పెన్షన్ కనుక అర్హులకు ఇస్తే ఖచ్చితంగా ఎంతో కొంత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనుకూలత పెరిగే అవకాశం ఉంటుంది.